2028లో ఫైనల్ ఉంటది. 2028లో ఫైనల్ ఆడాలి. అప్పుడు మళ్ళా కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి. ఇప్పుడు సెమీఫైనల్ ఉంటది జిహెచ్ఎంసీలా. సెమీఫైనల్ కొట్టన్నా వద్దా? ఫైనల్ గెలవాలంటే కొట్టాలంటే ఇక ఎమ్మెల్యే వీక్తే వీకిండి కానీ షాకు లాంటి కొత్త పిల్లగాళ్ళని మీ ముంగట నిలబెడతారు. రేపటి రోజున జిహెచ్ఎంసీ షాకు లాంటి పిల్లగాళ్ళని నిలబెడతా, వాళ్ళని గెలిపించుకరండి. మీరు కార్పొరేషన్ లో మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరితే ఆటోమేటిక్ గా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ బేజారు అయిపోతారు. దెబ్బకు మళ్ళా వాళ్ళే తటపార వారేసే పరిస్థితి వస్తుంది. మీ అందరితో కోరేది ఒకటే, ఇలా ఒక్క ఎమ్మెల్యే పోవచ్చు కానీ నాకు మొన్న శేర్లింగంపల్లి నియోజకవర్గ మీటింగ్ పెడితే మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా శేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకులు అందరూ కలిసి 4-5 వేల మంది కార్యకర్తల సమావేశం పెట్టిండ్రు. అది చూసినాక కేసీఆర్ గారు అడిగిన నన్ను, ఇంతమంది వచ్చిండ్రు ఎవరు ఆర్గనైజ్ చేసిండ్రు అన్నారు. అంటే నేను చెప్పిన, సార్ ఎవరు ఆర్గనైజ్ చేయలే, మీ మీద ఉన్న అభిమానమే చేసింది, మీకోసం వచ్చిండ్రు మా వాళ్ళంతా. ఇలా నిజంగా సంతోషం అనిపిస్తున్నది. రేపటి రోజున మంచి చాకులు లాంటి మా యువకులు, మా అన్నదమ్ములు ఎవరైతున్నారో మీతోని రేపు రాష్ట్రంలో మళ్ళొక్కసారి భారతదేశం మొత్తానికి పరిపాలన ఎట్లుండాలనో కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్లీ చూపెడతాం. తప్పకుండా 2028లో మీ ఆశీర్వాదంతో గెలిచొస్తాం. పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం.